అది అసలు ఎవరికి చెప్పలేము. ఆయన అసలు తెలుసా ఆయన ఎవరో? పవన్ కళ్యాణ్ గారు ఎవరో? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? నేను చెప్పలేము. చెప్పలేరు అంటే అసలు ఆయన చూస్తున్నారా? ఆయన గురించి మీరు చూడట్లేదా, పట్టించుకోవట్లేదా? లేక చూస్తున్నాం, చూడకుండా ఎట్లా. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఏమనిపించింది ఆయన పనితీరు మీకు? ఏది పని ఏం చేస్తున్నాడు అసలు పని? నేను మిమ్మల్ని అడుగుతాను అందుకే, చేస్తున్నారా లేదా అని. అసలు ఏం చేస్తారు? చేయట్లా. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఉంటారు మరి, ఉంటారు. సో మీ ఉద్దేశం ఆయన సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలే చేయాలనుకుంటున్నారా? ఆయన రెండు ఉంటాడు. రెండు మరి రెండు ఉంటే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కదా. అంతేగా. ఏంటి ఒక నిమిషం సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు? చేయండి ఒకసారి. అర్థం కాదా? ఒకసారి చేయండి. సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్న పవన్ కళ్యాణ్ గారు బయట? అట్టా వెళ్తే ఉండదు, కూటమిలో ఉంటేనే అంతే. సింగిల్గా వెళ్తే విజయ్ గారు లాగా ఏమైనా విజయం సాధిస్తారా? తమిళనాడులో విజయ్ గారికి వెళ్తున్నట్టు అట్ట సాధ్యం. ఆయన హీరోనే, ఈయన హీరోనే. విజయ్ గారికి సాధ్యమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అవదు కరాఖండిగా చెబుతున్నా బాబు, అవదని. అదే ఎందుకు అవదనేది దేనికి అవుతుందో తెలియదు కానీ అవదు. సో మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? మా అభిప్రాయం ఏం లేదు అసలు. థ్యాంక్స్ బాబాయ్. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అసలు పరమ వేస్ట్. డిప్యూటీ సీఎం కదా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా మన రాష్ట్రానికి. వచ్చారులే అవ్వకుండా అంటే ఆయన వచ్చిన తర్వాత ఏ డెవలప్మెంట్ కనబడుతుంది? ఏమైతే ఆడ వల్ల ఏది కాదు. ఎందుకు ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేయట్లేదు అంటారా? ఏమీ లేదు. ఇప్పుడు ఆయన మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఆయనకి పదవి వచ్చిన తర్వాత సినిమాలు చేసుకుంటున్నాడు, విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు, కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. తిరగటం ఏమన్నా జనం డబ్బుతో తిరుగుతాడు. ఏదైనా చేస్తాడు జనం డబ్బుతో. ఆయన ఇన్ కేసు విజయ్ గారు లాగా సింగిల్ గా నెక్స్ట్ పోటీ చేసి అసలు ఆడి సీటు ఆడికే రాదు. ఎందుకని రాదు అంతే. ఇప్పుడు ఏదో కూటమి కాబట్టి వచ్చాడు, లేదా ఇప్పుడైనా వచ్చేవాడు కాదు. ఎందుకు ప్రజలకు మంచి చేయట్లేదు ఆయన? ఏం చేయాలి ఆడల్లా ఏమన్నా అయితేనే చేయటానికి. ఎందుకు ఆయనకి రాజకీయాల్లో అనుభవం ఏం లేదు. ఆ సినిమాల్లో ఏదైనా పనికొస్తాడు, అది పనికిరాడు. ఆయన తిట్టేవారి మీద మీ అభిప్రాయం ఏంటి? నచ్చని వాళ్ళు తిడతారు, ఏముంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఆయన రాజకీయాల్లో ఉండడం బెటరా, సినిమాలో ఉంటే బెటరా? ఏదో ఒకటి ఆయనే నిర్ణయం తీసుకోవాలి. మనం చేస్తే ఆయన రాజకీయాల్లో ఉంటే బెటరా? ఆయనకి తెలవక ఏది చేయాల్సింది తెలుసు, జనం పెంచాలని చేయడానికి. సరే బాబాయ్, ఒక్క మాటలో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరి మీద? పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పడానికి ఏమైనా ఉంటేనే చెప్పడానికి. ఏం లేదు, అంత డొల్లా. చెప్పండి సార్, ఎందుకు పవన్ కళ్యాణ్ వివిధ రకాలుగా కామెంట్ చేస్తారు? తెలంగాణలో ఏం కామెంట్ ఉన్నది? నాయకులు చేస్తున్నారు కదా కామెంట్. చేశారు వాళ్ళు చేసేది. తెలంగాణని అనుమానిస్తున్నారంట, అవమానిస్తున్నారంట కదా పవన్ కళ్యాణ్. ఏం అవమానం ఏం లేదు కదా. ఆయన మాట్లాడేది ఏంది, సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు కదా. పౌల్ చెరువు కబ్జా చేశారు, చాలా మంది ఉంటారు అలా బదలం చేసే వాళ్ళు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు, ఏమంటున్నారంటే తెలంగాణ అవమానించే పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏం పని, తెలంగాణకి రావడానికి ఏం పని అన్నారు. ఎన్ని సంవత్సరాలు మళ్ళీ ఉన్నప్పుడు ఏం చేశారంట ఫిలిం ఇండస్ట్రీలో. ఆయన నాకు అప్పుడు కూడా మాట్లాడింది కదా. కవిత గారు కూడా మొన్న అన్నారు, ఫస్ట్ మీ రాజధానిలో నీళ్లు రాకుండా చూసుకోండి. రమ్మని మళ్ళీ అది చూస్తారు కదా వచ్చినాక. అక్కడిక్కడ రాజకీయం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయం స్టార్ట్ అవుతుంది అక్కడిక్కడ. పొన్నం ప్రభాకర్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం కోరుకుంటున్నావు అనేసి. తీసుకున్న ప్రూఫ్ చూపెట్టమని అయిపోతుంది కదా. ఆయనకేం తక్కువ ఉన్నాయి, కొన్ని కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. మొన్న సభ కూడా పెడితే దానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదంటే ఇక ఉంటాయి కదా అందులో రాజకీయం అన్నప్పుడు కొంచెం పడనలో గట్రా ఉంటారు కదా. ఎందుకు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ క్రేజ్ అక్కడ? బాగుంటుంది అక్కడ, తెలంగాణలో నెంబర్ 1 ఉంటుంది ఆయన. ఎందుకు అసలు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఆయన పెట్టడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పరిపాలన కదా, అలాగనే ఉంటుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఆయన ఒక లీడర్. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకమైన అభిప్రాయం అంటే సార్, ఎవరికి సింపుల్గా ఒక 2 wordsలో చెప్పాలంటే ఈ రోజులో ఉండవలసిన దేవుడు అంతే. అంటే సినిమాలకి పక్కన పెడితే మానవత్వంగా చూస్తే
ఆయన చేసినంత ఎవరో చేయలేరు, చేయబోరు కూడా. అది ఇంపాసిబుల్ సార్. కానీ ఆయన పర్సనల్ జీవితాన్ని ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు. ఈ 4 రోజుల నుంచి ఎక్కువైంది సార్. ఆయన ఏదైనా లీగల్గానే చేస్తారు, ఇల్లీగల్గా ఏది చేయలేదు. ఇల్లీగల్గా సినిమాలో నటుడు, జీవితంలో కూడా నటుడే ఆయన అంటున్నారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ. ఆయన నటన అలవాటు అయిపోయి ఉంటుంది. అలా చూసి అదే కోణంలో చూసి ఇంకా నటిస్తున్నారనే సరే, ఊహలు కమెంట్స్ పక్కన పెడితే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? నిన్న కాకముందు రాజమండ్రి వచ్చేస్తారు. రాజమండ్రిలో పేపర్ మిల్ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా గోదావరిలో కలుస్తున్నాయని, అది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది పేపర్ మిల్. ఈ రోజు కాదు, ఆయన మాట్లాడారు. నేను పుట్టక ముందు నుంచి కూడా అక్కడ పేపర్ మిల్ ఉంది. సో ఎవ్వరూ వచ్చి పట్టించుకొని అంత డెప్త్గా అంత అక్కడికి వెళ్ళి చూడవలసిన అవసరం ఆయనకి లేదండి. ఆయన డిప్యూటీ సీఎంఏ, కానీ అంత డెప్త్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ అంత ఎండలో తిరిగి అవన్నీ చూసి వాటికి పరిష్కారం చూపించవలసిన అవసరం ఆయనకి లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి మంత్రిగా రోడ్ల గురించి మాట్లాడుకుంటే ఎలా ఉన్నాయి? రోడ్ల గురించి ఈరోజు మీరు బై రోడ్ ఆటో తీసుకొని వెళ్ళండి సార్, ఏ రోడ్కైనా మీరు వెళ్ళి చూడండి, ఎక్కడో ఇంకా ఉండిపోయాయి చిన్న చిన్నవి. మేజర్ ఎందుకు సార్, రాజమండ్రిలోనే ఎక్కడ దాకా వెళ్ళక్కల, రాజమండ్రిలోనే చాలా రోడ్లు గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. అట్టదిగల వెళ్ళే రోడ్డు కావచ్చు, రంపచోడవరం వెళ్ళే రోడ్డు కావచ్చు, గోపవరం వెళ్ళే రోడ్డు కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు చూస్తే మీరు హ్యాపీగా 1 అవర్లో చేరుకోవాల్సిన డిస్టెన్స్ హాఫ్ అన్ అవర్లో నేను తిరిగాను ఒకసారి. సరే, మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? నేను వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే వాళ్ళు సార్ అవన్నీ ఆయనకి నథింగ్ అండి. నథింగ్. ఆయనకి నథింగ్ కావచ్చు, ఆయన అభిమానులకి హట్టింగ్గా ఉంటుంది కదా. లేదు సార్, హట్ అవ్వక్కర్లేదండి. అంతే అంతే. సో ఫైనల్ ప్రశ్న, మొన్న తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఈయన మీద ఎక్కువ ట్రోలింగ్ నడిచింది, మీరు చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్కి దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి ఏపీలో అంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. సార్ ఇండియా అమెరికా ఒకటేనా? అలాగే ఏపీ తమిళనాడు అంతే, రెండు ఒకటి కాదండి. అది వేరు, ఇది వేరు. ఒకవేళ సింగిల్గా 170 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు వెళితే వచ్చే ఎన్నికలు ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు? సార్ పవన్ కళ్యాణ్ గారు వెళితే అంటే ఆయన ప్రత్యేకించి నేను సింగిల్గానే పోటీ చేయాలి, నాకు మొత్తం వచ్చేయాలనుకుంటే ఆయన 2 నిమిషాలు పని అవసరం లేదు. అది కాదు కదా ఆయనకు కావాల్సిందే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మన తెలంగాణ నుంచి 15 ఇయర్స్ అవుతుంది బయటకు వచ్చి. ఈ 15 ఇయర్స్ జరగాల్సిన డెవలప్మెంట్ అంతా ఏం జరగలేదు పూర్తిగా. మనకి ఇంకా పూర్తిగా రాజధాని కూడా అమరావతి మన చేతిలో లేదు, అది రావాలి. అది అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుల్ఫిల్డ్ మన ప్లాట్ఫామ్ ఏర్పడిన తర్వాత అప్పుడు ఇండివిజువల్గా రాజకీయాల కోసం ఆయన చూస్తారండి డెఫినెట్గా. ఈ రోజుకి కావాలి అంటే మనకి మంచిది కదా, ఆయన ముఖ్యమంత్రి కావాలి. లేదండి, ఆయన అభిమానులు కోరుకోవట్లేదు సార్. ముందు మంచి ఆయన ఇప్పుడు ఆయన ఏది కోరుకుంటున్నారో అభిమానులు ముందు ఒకసారి చూసుకొని పరిశీలించారు. ఫైనల్గా ఒక్క మాటలో వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు మీరు మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ అభిప్రాయం మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. కూటమి ప్రభుత్వానికి గౌరవించాడు. ఓకే. తర్వాత దేశ రాష్ట్రానికి కాపాడుకోవాలి, దాన్ని దివాలా తీసే తీరు కాకుండా మంచిది అనికి ఇది అవ్వాలని చెప్పి కూటమిలో కలిచాడు. ఓకే. అటు పైన బీజేపీలో కూడా మంచి చేట చూస్తున్నాడు. సో ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉందండి పనితీరు గెలిచాక? పర్వాలేదండి, నో డౌట్. ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక? ప్రజలకు మంచి అంటే ఈ పథకాల వల్ల కొద్దిగా గొప్ప మంచి జరుగుతున్నట్టేగా. అంటే ఆయన వరకు మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలకు అయితే ఉన్నాయో పంచాయతీరాజ్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ న్యాయం చేస్తున్నారా? సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్, జనాలను పట్టించుకోవాలి. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. దానికి అంటే ఒక టైం కేటాయించి ఆ టైం ప్రకారం వెళ్తున్నాడు, మళ్ళీ దీన్ని మైండ్ గేమ్లో పెట్టుకుంటున్నాడు. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయాలి దమ్ముంటే అంటున్నారు మాజీ మంత్రి రోజా గారు, అంబటి రాంబాబు గారు, విజయ్ గారు లాగా. దానికి ఇంకా టైం ఉంది కదండి. ఒకవేళ సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికలు సింగిల్గా పోటీ చేస్తే? సింగిల్గా పోటీ చేస్తేనంటే ప్రజలు ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఏ రోజు ఎలా ఉంటారో తెలియదు. దానివల్ల సింగిల్గా పోటీ అనేది ఇప్పుడు ఆ అంశం గురించి మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్కి పోటీ చేయాలని ఉండొచ్చు, తప్పులేదు. కానీ అక్కడ వాతావరణాన్ని బట్టి నడవాలిగా. అవునులే. దానివల్ల దాని గురించి చివరి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? టైం వచ్చినప్పుడు చెప్తాడు బుద్ధి, అంతే. ఆ తిట్టే వాళ్ళకి ఏం అసలు మనం చెప్పాడు కదా కులాల గురించి కూడా. అవును, కులం అనేది లేదు నాకు అని చెప్పాడుగా పవన్ కళ్యాణ్. అలాగే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద ఇంకా చివరిగా? పవన్ కళ్యాణ్కి భవిష్యత్తు ఉంది, ఓకే, కానీ సమయం పడుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ తీసేయాల్సిన పనే లేదు. పవన్ కళ్యాణ్ నెంబర్ 1. థ్యాంక్ యూ.